సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులకు తమ కష్టార్జితంతో కొన్న భూములపై కన్నేశారని బాధిత సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ రిటైర్డ్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులు మాట్లాడుతూ తాము 1983 సంవత్సరంలో తమ కష్టార్జితంతో సంపాదించిన డబ్బులతో మేడిపల్లి శివారు అలేక థియేటర్ సమీపంలో 303-318 సర్వే నంబర్లో తాము భూమిని కొనుగోలు చేశామని, అయితే 2013 తర్వాత నుండి ఆ భూమి తమది అంటూ కొంతమంది సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు వచ్చి బెదిరింపులకు గురి చేయడం జరిగిందని, ఈ విషయంగా సదరు వ్యక్తులు తాము కోర్టుకు కూడా వెళ్లడం జరిగిందని, కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పును ఇవ్వడం జరిగిందని తెలిపారు. తీర్పును తమకు అనుకూలంగా ఉన్న సదరు వ్యక్తులు తమకు అక్కడ నిర్మాణాలు చేపట్టకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తమ భూములకు అడ్డుపడుతున్న మేకల సదానందం, బొల్లవేని మల్లయ్య, రవిల నుండి కాపాడాలని, ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యేను, కమిషనరు, ఎన్టీపీసీలను కూడా కలవడం జరిగిందన్నారు. తమ భూములపై కన్నేసిన వ్యక్తుల నుండి తమ భూములను కాపాడాలని బాధితులు మీడియా ముఖంగా సంబంధిత అధికారులను వేడుకున్నారు. మేడిపల్లి శివార్లోని సర్వే నంబర్ 303లో మేము 1985లో 1 ఎకరము 5 గుంటల స్థలం తీసుకొని దాన్ని ప్లాట్లు చేసుకొని అద్దెలుగా కాపుకోవడం జరిగింది. మేము అప్పుడు మేకల ఎల్లయ్య, మేకల కత్తెరసాల అని మొదలగు ఒక 5 మంది దగ్గర మేము ఆ రోజు తీసుకున్నాము. రిటైర్ అయిన తర్వాత మేము ఆ స్థలంలో ఇళ్ళని నిర్మించుకొని ఉందామని అనుకున్నాము. కానీ 2013లో మల్లయ్య, తర్వాత కార్పొరేట్ సదానందము, రవి వీళ్ళంతా ఒక డెవలప్, ఇప్పుడు మేము ఎవరి దగ్గర అయితే కొన్నామో వాళ్ళ వారసులను వీళ్ళు కలిపి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకొని ఈ స్థలం అంతా మేమే కొన్నామని మాకు చెప్పడం జరిగింది. ఇది మాదేనని వాళ్ళు వాదించడం జరిగింది. మేము దౌర్జన్యం జరిగింది. మేమేమో రిటైర్డ్ ఎంప్లాయీస్, మేమేం అనలేకపోయినాం. అయితే మళ్ళీ అదే కాకుండా వాళ్ళు మా పైన కోర్టులో కేసు కూడా వేశారు. తర్వాత మేము కూడా 2 కేసులు వాళ్ళపై వేశాము. తర్వాత ఈ కేసు నడుస్తున్నప్పుడు కాంప్రమైజ్ కూడా అయ్యి మేము వాళ్ళ స్థలాలు వాళ్ళకి ఇస్తామని చెప్పేసిండు. కానీ అయినా కూడా దాన్ని మళ్ళీ మేము మా స్థలం మీదకి పోయేసరికి ఇక్కడ కాదు, మీది ఇంకెక్కడో ఉన్నదని చెప్పేసి ఏదో మాటలు చెప్పి మాకు ఆ స్థలం మీదకి రానియకుండా చేసిండు. మాకు 2023 డిసెంబర్లో వాళ్ళు వేసిన కేసు మాకు ఫేవరబుల్గా వచ్చింది. మాకు అనుకూలంగానే కోర్టు జడ్జిమెంట్ వచ్చింది. మేము వేసిన 2 కేసులు కూడా మాకు అనుకూలంగానే జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మేము మా అద్దులు మేము పెట్టుకుంటే కూడా ఇక్కడ కాదని చెప్పి మళ్ళీ అడ్డు తిరుగుండు. మా యొక్క ప్లాట్లు మాకు ఇప్పిస్తానని మా లాయరు శైలజ గారు, ఆమె మాతో పాటు ఉండి చేస్తే కూడా మా మీద దౌర్జన్యంగా వెళ్ళివ్వమని చెప్పి బెదిరించి మాట్లాడి అడ్డుపడ్డారు. ఈ విషయంలో మాకు న్యాయం జరగాలని మేము స్థానిక ఎమ్మెల్యే గారిని మరియు కమిషనర్ గారిని, ఇక్కడ ఎన్టీపీసీ ఎస్ఐ గారిని వాళ్ళని కలిసి మా యొక్క సమస్యలను వాళ్ళకు విన్నవించాము. 1987లో కొండమైన రాజమల్ల దగ్గర నేను 2.5 గుంటలు తీసుకున్నాను, 303 సర్వే నంబర్లో తీసుకున్న తర్వాత అది ఏమైందంటే అది ఇప్పటివరకు ఖాళీగానే ఉండే. మొన్న రీసెంట్లీ సంవత్సరంన్నర క్రితం షెడ్డు కట్టడం మొదలుపెట్టారు. అందులో మేము మున్సిపాలిటీ కూడా రిపోర్ట్ చేసినాం, ఇట్లా పర్మిషన్ ఎట్టిచ్చారు మీరు ఇవ్వడానికి వెళ్ళిపెట్టినాం. వెళ్ళిపోయిన తర్వాత ఈ మల్లయ్య అనేటైనా వచ్చిండు, మల్లయ్య సదానందం. వాళ్ళు వచ్చి మీది కాదు భూమి, మీది లేదు, 303 మీకు ఎక్కడ లేదు. అరే మాది ఉన్నదే నా స్థలం, నేను అప్పుడు 87లో ఉన్నా, నేనున్న ప్రజెంట్ ఇప్పుడు నేను చచ్చిపోలే. మేము 6 కొన్నాం సార్, 6 4 వేరు, 2 మిగిలినాం. మా బావ నేను 4 చనిపోయారు వాళ్ళు మాతో కొన్నవారు. ఇప్పటికి కూడా మా భూమిని దాన్ని దక్కనిత్తలేరు వాళ్ళు. కబ్జాలు ఉన్నాయి, 80 డాక్యుమెంట్ ఉన్నాయి, దానికి సంబంధించిన అన్ని పూర్వాపరాలు అన్నీ బయటికి ఉన్నాయి. అయినా కూడా వాళ్ళు కబ్జాలు చేసి కొండయ్య ఆయనతో చుట్టూ బౌండరీ చేయించారు. మేము ఆ బౌండరీని కూడా కూలగొట్టించినాం. 15లో రిజిస్టర్ చేసింది అనుకున్న 80 ఏళ్ళు ఎక్కడ సార్ మీరు చెప్పండి. 17కు 87కు ఎంత తేడా? డాక్యుమెంట్ చూస్తేనే తెలుస్తుంది కదా. అట్లా చేస్తూ భయప్రాంతం గురి చేస్తూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ విలేకరుల సమావేశంలో సాంబమూర్తి, సమ్మయ్య, హనుమంతరావు, జీవన్ రావు, సదానందం, రమేష్ బాబు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.